హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి టిప్ వీడియో అయితే చేశానండి. అందరికీ యూజ్ఫుల్ అనమాట. ఏంటి టిప్ అని చెప్తుంది, ఇలా నిమ్మబద్దలు ఎత్తుకొని కట్ చేసుకుంటూ ఉంది అని చూస్తున్నారా? ఉన్నదంతా ఇందులోనే అండి. స్టోరీ చెప్తాను చూడండి, నేను ఎలా చేస్తున్నానో. ఇన్స్టెంట్గా మనకి లెమన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్నామంటే ఏం లేదండి, ఇంట్లో మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా టెంపుల్ దగ్గరికి ప్రసాదం తీసుకోవాలి అనుకున్నప్పుడు పులిహోర అలాంటివి తీసుకెళ్తాం కదా. అలాంటప్పుడు మనం ఇలా నిమ్మకాయలు అయితే ఎక్కువగా తీసుకొని కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇంట్లో ఫంక్షన్కి కూడా నిమ్మకాయలు తీసుకొని అందులో జ్యూస్ అంతా తీసి తొక్కలన్నీ పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా తొక్కలతో ఇన్స్టెంట్గా పికిల్ అయితే చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే గుడి దగ్గరికి ప్రసాదం తీసుకెళ్ళానండి. ప్రసాదం కోసం అని చెప్పి ఇలా నిమ్మకాయలన్నీ తెప్పించేసుకున్నాను. తర్వాత అందులో నుంచి జ్యూస్ అంతా కూడా ఇలా పిండేసుకుంటున్నాను చూడండి. నిమ్మకాయలు కొన్ని కొన్నిగా కట్ చేసుకొని అందులో నుంచి జ్యూస్ అంతా తీసేసుకుంటున్నాను, సపరేట్ చేస్తున్నాను. దాంతో నేనైతే పులిహోర చేసుకొని లెమన్ రైస్ దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే ఈ కార్తీక మాసంలో అలా పనిచేసుకున్నాను. ఇదిగో చూడండి, అన్ని నిమ్మకాయలు కూడా ఇలా పిండేసుకున్నాను. జ్యూస్ అంతా పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, నిమ్మబద్దలన్నీ పక్కకున్నాయి చూడండి. ఇప్పుడైతే జ్యూస్ పక్కకు పెట్టేసుకొని రైస్ కోసం రెడీ చేసుకుంటాము. అలాగే ఇవన్నీ వేస్ట్గా ఉంటాయి కదండి, పడేస్తూ ఉంటాము. కొంతమంది అయితే సామాన్లు అవి కడుక్కోవడానికి యూజ్ అవుతుందని పెట్టుకుంటారు కదండి. నేనైతే లెమన్ పికిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి. అందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసాను. ఇదిగో చూసారా, గింజలన్నీ సపరేట్ చేసేసాను. గింజలు ఉంటే కానీ కొంచెం చేదు అనిపిస్తుంది, జ్యూస్ ఉండదు కాబట్టి. అందుకే ఇందులో ఉన్న గింజలన్నీ పక్కకు తీసేసుకొని తర్వాత ఆ నిమ్మబద్దలంతా కూడా తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. పెద్ద నిమ్మకాయలకైతే 4గా కట్ చేసుకుంటున్నానండి. అదే చిన్న నిమ్మ సైజు వాటిని 2గా కట్ చేసుకుంటున్నాను, అంటే పొడవుగా. పెద్దవి వచ్చి 4గా కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఏంటి సిజర్తో కట్ చేస్తున్నానని కూడా అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మనం ఇందులో జ్యూస్ అంతా పిండేసాం కదండి, తోలంతా మెత్తబడిపోయింది. నేను చాకెత్తుకొని కట్ చేశాను కానీ అది సరిగా రావటం లేదు, అందుకని ఇలా సిజర్తో కట్ చేసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది. ఇదిగో చూడండి, తొందరగా కూడా పని అయిపోతుంది. ఇలా అయితే నేను అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, ఏది వేస్ట్ చేయకుండా. చూసారా, చిన్న చిన్నగా మీడియం సైజులోకి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో కింద భాగానికి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా చిల్లులు ఉన్న ఒక గిన్నె తీసుకొని ఆ నీళ్ళ మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడే ఉందన్నమాట చిట్కా అంతా కూడా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ తొక్కలన్నిటినీ కూడా ఇలా పల్చగా ఒక పక్క పక్కనే ఇలా పరిచేసుకోవాలన్నమాట మొత్తం కూడా. ఈ విధంగా అయితే పరుచుకోవాలి. నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి చూడండి, ఇప్పటివరకు సిమ్లోనే ఉంది. ఇలా సిమ్లో ఉంచుకొని ఆ ఆవిరితోనే ఈ నిమ్మకాయలన్నీ బాగా మెత్తబడిపోవాలన్నమాట, తొక్కలంతా కూడా. ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మనం జ్యూస్తో పాటు నిమ్మకాయలు ఎలా అయితే పికిల్ పెడతామో అదే విధంగా ఉంటుంది ఇది కూడా. ఒకసారి ట్రై చేయండి పడేయకుండా. ఇదిగో చూడండి, బాగా చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మెత్తబడుతున్నాయి కదా ముక్కలన్నీ కూడా. చూడండి, మళ్ళీ ప్లేట్ పెట్టుకున్న ఒక 10 to 15 minutes వరకు ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఆవిరితోనే ఉడికిపోవాలి. అవి మెత్తబడిపోతాయి అన్నమాట. ఎలా తెలుస్తుంది అంటే ఒక స్పూన్ తీసుకొని ఒకదాన్ని అలా గుచ్చి చూసామంటే కానీ మెత్తగా అలా, ఇదిగో చూడండి గుచ్చుకునేది కదండి, అంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్ తీసి చూపిస్తాను చూడండి. కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వేడి అంతా తగ్గిపోవాలండి, చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయాక వీటన్నింటినీ కూడా తీసి ఇంకొక బౌల్లోకి పెట్టుకుందాము. అలాగే ఆ చిల్లులు దాంట్లోనే పెట్టుకున్నామంటే ఇంకా ఏదైనా వాటర్ ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది. ఒకసారి ఇలా బాగా కలబెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక బాక్స్లోకి పెట్టేసుకుందాము. నేనైతే ఇలా బౌల్ తీసుకున్నాను, అన్నీ ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా అలా కలుపుతూ ఉందాము.
చూడండి ఈ విధంగా అయితే చేసుకొని ఇందులో సాల్ట్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను చెప్తాను చూడండి అవి కూడా. ముందుగా అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. ఎప్పుడు కానీ పికిల్కి కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే నిల్వ పచ్చడి టైప్లో కదండి, ఎక్కువ రోజులు వస్తుంది. ఇది కూడా 1 మంత్ వరకు ఉంటుంది, మనకి ఏం పాడైపోదు. అలాగే నేను తీసుకున్న నిమ్మబద్దలకి తగినంత నేను పసుపు కారం వేస్తున్నానండి. ఒక 50 గ్రామ్స్ వరకు కారం వేసాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాక అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఒక 5 మినిట్స్ వరకు అలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే పొల్లన్నీ కూడా ఆ నిమ్మ తొక్కలకంతా బాగా పడుతుంది. ఇంకా అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నీట్గా చేయి పెట్టుకుంటూనే కలుపుకోవాలండి. చెమ్మ ఇంకా ఏం తగలకూడదు అనమాట. చెమ్మ తగిలిందంటే బూజు పడుతుంది, మొత్తం కూడా పాడైపోతుంది. చూసారా బాగా మిక్స్ అయిపోతుంది కదండి. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఇలా దోరగా వేపుకుంటున్నా. మీకు కావాలంటే ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డ పాయలు కావాలన్న వాళ్ళు తెల్లగడ్డ వేసుకోవచ్చు, ఎండుమిర్చి కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. అవి దోరగా అంటే ఫుల్గా పగలకూడదండి. ఆవాలు అనేది కొంచెం దోరగా వచ్చేట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి తీసుకొచ్చి వేసాను. వేసుకునేసాక బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఆ తాలింపుదంతా కూడా మనకి ఈ నిమ్మకాయ తొక్కలకి బాగా ఆ ఫ్లేవర్ అనేది అలా తగలాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను, నాకు నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా బాగుందన్నారు. అందుకే వీడియో చేసి మీకు తెలియచేద్దామని చెప్పి ఇలా చేశాను. ఎవరైనా ట్రై చేద్దామన్న వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఏం లాస్ అనేది ఉండదు. కొంచెం టైం తీసుకున్నామంటే సరిపోతుంది. ఈజీనే, చూడటానికి అలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఈజీ అండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక నైట్ అంతా కూడా అలాగే ప్లేట్ పెట్టేసుకొని పెట్టుకున్నామంటే బాగా ఊరుతుంది. మీకు ఇందులో కావాలి అనుకుంటే ఇంకా ఒక 2-3 నిమ్మకాయలు జ్యూస్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు. అంటే కొంతమంది జ్యూసీగా అడుగుతారు కదండి, అలాంటి వాళ్ళు అలాగే డైరెక్ట్గా నిమ్మకాయలు పిండుకొని ఆ జ్యూస్ కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జ్యూస్ అంతా ఏం కలపలేదండి, ఆవిరితో ఉడకబెట్టాను. తర్వాత సాల్ట్, పసుపు, కారపొడి ఇవి వేసాను, తిరగబాది పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. లెమన్ స్మెల్ మామూలుగానే బాగుంటుంది కదా, ఇంకా ఇలా చేస్తుంటే ఇంకా స్మెల్ అద్దరిపోతుంది అనమాట. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని నైట్ అంతా అలా పెట్టేసుకొని మార్నింగ్ ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. కొంచెం బాగా డ్రై అయినట్టు తెలుస్తుంది కదా. నేనైతే మార్నింగ్ ఒకసారి కలిపి మళ్ళీ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్కి కలుపుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసుకున్నాను. స్మెల్ సూపర్గా ఉందండి. నాకు ఇలాగే తినేయాలనిపిస్తుంది. మనకి లెమన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 2 మంత్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు వాడుకోవచ్చు మనము. చెమ్మ తగలకుండా వాడుకోవాలి, అంతే అండి. చూసారా, ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇంకా మీరు ఎంతమంది ఇలా ట్రై చేసి తినాలంటే ఇష్టపడతారు చెప్పండి. పికిల్ కలిపిన బౌల్లో కొద్దిగా రైస్ వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అచ్చం మనం ఆవకాయ ఊరగాయ పెట్టుకున్నప్పుడు ఇలాగే చేస్తుంటాం కదా, అదేవిధంగా ఇలా నిమ్మకాయ ఊరగాయ పెట్టుకున్నప్పుడు కూడా ఈ విధంగా రైస్ వేసి కలుపుకొని తినామంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. లెమన్ పికిల్.